హలో ఎవ్రీవన్. ఇంటి ముందు చక్కగా పచ్చగా మొక్కలు పెంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇవాళ రోజుల్లో ఇండిపెండెంట్ హౌస్లు బాగా తగ్గిపోయాయి. అపార్ట్మెంట్ లైఫ్లో ఎక్కువ అయిపోయాయి. అలాంటి చోట్ల మొక్కలు పెంచాలంటే కొంచెం పెద్ద టాస్కే అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా మనం చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు. మనకున్న చిన్న బాల్కనీలోనే ఒక ఉసిరి మొక్క, ఒక తులసి మొక్క లాంటివి ఖచ్చితంగా పెంచుకుంటాం కదా. వాటితో పాటే కొన్ని క్రోటన్స్, అలాగే కొన్ని పూల మొక్కలు పెంచుకుంటే దానికి ఒక్క పువ్వు పూసినా కూడా మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా గ్రీనరీని ఎక్కువ చూడటం కళ్ళకు మంచిదని కూడా చెప్తున్నారు. మామూలు రోజుల్లో ఈ బాల్కనీ మొక్కల్ని చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్లో మొక్కల్ని పెంచడం అంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదు. వీటికి కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఈరోజు మనం సమ్మర్లో మొక్కలకి ఏ విధమైన కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సమ్మర్ అంటేనే గొంతు పొడారిపోతూ మనమే వాటర్ కోసం అస్తమానం ఎదురు చూస్తూ ఉంటాము. అస్తమానం వాటర్ తాగుతూ ఉంటాం. అలాంటిదే మొక్కలకు కూడా దాహం వేస్తుంది కదా. పెద్ద పెద్ద పార్కులు అలాంటి వాటిలో ఇలాంటి స్ప్రింక్లర్స్ పెట్టి సమ్మర్లో వాటరింగ్ చేస్తూ ఉంటారు మొక్కలన్నిటికీ. ఇవి దగ్గరలోనూ వెళ్తాయి, అలాగే దూరంగానూ ఉన్న మొక్కల మీద కూడా వాటర్ పడి చక్కగా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. మన బాల్కనీ మొక్కలకు కూడా సమ్మర్లో ఎర్లీ మార్నింగ్ వాటరింగ్ చేస్తే చాలా మంచిది. ఆ స్ప్రింక్లర్స్ లాగా కాకపోయినా మనకి చేతనైనంతలో ఆకుల మీద, అలాగే మొక్క అంతా తడిసే విధంగా వాటరింగ్ చేస్తే సమ్మర్లో కొంతవరకు ప్రొటెక్షన్గా ఉంటుంది. అతిగా ఎండ వస్తే ఈ బాల్కనీలో మొక్కలకు అంత ఎండ ఎక్కువ అలవాటు ఉండదు కాబట్టి అవి తట్టుకోలేకపోతాయి. అందుకని మనం రోజు పొద్దున్నే వాటరింగ్ చేయటం చాలా మంచిది. అలాగే మొక్కల పైన కూడా తడిసే విధంగా తడపాలి. మామూలు రోజుల్లో మీరు మొక్క మొదట్లో వాటరింగ్ చేస్తే సరిపోతుంది, కానీ ఈ సమ్మర్లో మాత్రం పైన కూడా తడిసే విధంగా పెట్టినట్లయితే కొంత ఎండవేడికి ఇవి తట్టుకోగలుగుతాయి. ఎండవేడికి తట్టుకోలేకపోవటం ఏంటి, మొక్కలు ఉండేదే ఎండలో కదా అని మీరు అనుకోవచ్చు. మన బాల్కనీలో మొక్కలకి ఫస్ట్ నుంచి కూడా మనం ఎండ ఎక్కువ రాదు కాబట్టి ఎక్కువ ఎండ అలవాటు ఉండదు కదా, అందుకని ఇవి ఎక్కువ ఎండ తట్టుకోలేవని నేను చెప్తున్నాను. మామూలు మొక్కలైతే ఎలాగూ ఎండలోనే బతుకుతాయి. అలాగే ఈ సమ్మర్లో మొక్క మొదట్లో కొద్దిగా వాటరింగ్ చేయటం కాకుండా కుండీ మొత్తం నీళ్లు నిలిచే విధంగా వాటరింగ్ చేయండి. అలా చేయటం వల్ల ఎక్కువ ఎండవేడికి వాటర్ ఆవిరైపోతుంది కాబట్టి అలా ఆవిరైపోయినా కూడా ఇది రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది. కొన్ని మొక్కలు ఎంత ఎండ అయినా తట్టుకుంటాయి, వాటితో మనకి ప్రాబ్లం లేదు. అలోవెరా లాంటి మొక్కలు ఎండలో కూడా అతి సులువుగా బతుకుతాయి. కొన్ని మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అవి ఎక్కువ ఎండ తట్టుకోలేకపోతాయి. వాటి గురించి ఎక్కువ కేర్ తీసుకుని వాటిని కొద్దిగా షేడ్లో ఉంచటం అన్ని విధాలుగా మంచిది. అలాగే మొక్కలు పై భాగం కొంచెం కవర్ చేసినట్లుగా మనం ఈ క్రీపర్స్ లాంటివి ఇందులో పెట్టినట్లయితే పై భాగంలో ఈ క్రీపర్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్న వాటర్, కుండీలో ఉన్న వాటర్ తొందరగా ఎవాపరేట్ అవ్వకుండా ఇవి కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాయి. అలా కాకుండా చూడటానికి కూడా అందంగా ఉంటాయి. మొక్కలంతా కవర్ చేయటం ఇంపార్టెంట్. దానికి మీరు వెజిటబుల్ పీల్ వేయచ్చు, లేదంటే ఎండుటాకులు వేయచ్చు, లేదంటే చిన్న చిన్న పేపర్స్ కట్ చేసి ముక్కల్లా కూడా అందులో వేయచ్చు. అలా వేయటం వల్ల కొంతవరకు ఈ వాటర్ని రెసిస్ట్ చేసి పైభాగం కవరింగ్ లాగా ఉపయోగపడి తొందరగా నీరు ఎవాపరేట్ అవ్వకుండా ఇవి ఉపయోగపడతాయి. అదే కాకుండా మొక్కలకి బలాన్ని ఇచ్చి మొక్కలు బలంగా ఎదగడానికి కూడా ఉపయోగపడతాయి. మనం ఇంట్లో పెంచే గులాబీలు అలాంటివి ఈ సమ్మర్ టైంలో పువ్వులు పూయటం అనేది రేర్గానే జరుగుతుంది. కానీ మనం దీన్ని ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎండిపోయిన మొగ్గలు అలాంటివి లేకుండా వెంటనే అక్కడికక్కడ కట్ చేసుకుంటే మనకి తొందరగా కొత్త ఆకులు వచ్చి పువ్వులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సన్నజాజి, విరజాజి లాంటి క్రీపర్స్ మనం ఎంత కింద బాల్కనీలో పెంచినా అవి పైకి వెళ్ళే ఆకులు వస్తాయి కాబట్టి వీటి విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఏం పెద్దగా ఉండవు. మొక్క మొదట్లో మాత్రం వాటరింగ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఈ క్రోటన్స్ విషయంలో మాత్రం మనం కొంచెం ఎక్కువ కేరే తీసుకోవాలి. వీటి మొదట్లో తడి ఆరిపోకుండా ఉండటం కోసం మనం ఇలా చిన్న చిన్న రాళ్ళు దాని చుట్టూ కనుక అమర్చినట్లయితే ఎక్కువసేపు వాటర్ ఎండిపోకుండా ఉంటుంది. చూడటానికి కూడా అందంగానూ ఉంటాయి, అలాగే మల్టీపర్పస్గా కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో మొక్కలకి ఏ కొంచెం వాటర్ తక్కువైనా కూడా ఆకులు వేలాడబడిపోతూ మనకు అర్థమవుతూ ఉంటుంది వీటికి వాటరింగ్ చేయాలని. అలాంటప్పుడు మొక్క నిండా నీళ్లు పెట్టి ఆకులు కూడా ఇలా దగ్గరకు వచ్చే విధంగా బైండింగ్ చేసి ఉంచడం బెటర్. ఎందుకంటే ఒక ఆకు వేలాడినా కూడా మిగిలినవన్నీ కూడా వడబడిపోయినట్లుగా అయిపోతాయి. చేసి దీనికి సపోర్ట్గా ఒక కర్రను కనుక పెట్టినట్లయితే మనకి ఇది నిలబడి ఉంటుంది. మొక్క మొదట్లో తడి ఉందో లేదో కూడా మనకు తొందరగా అర్థమై వెంటనే వాటర్ పెట్టడానికి మనకి వీలవుతుంది. ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలు కొన్ని ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకి ఎండుటాకులు. ఈ ఎండుటాకులు సమ్మర్ ముందు కరెక్ట్గా చెట్లన్నీ కూడా ఆకులన్నీ రాల్చేసి
కొత్త చిగురులు తొడుగుతూ ఉంటాయి. ఈ ఆకులు నేలకు ఎంతో బలాన్ని ఇస్తాయి. మామూలుగా అయితే మనం ఎండుటాకుల్ని బయట పడేస్తూ ఉంటాం, కానీ ఈ సీజన్లో మాత్రం ఈ ఎండుటాకుల్ని మొక్కలు మొదట్లోనే వేయండి. ఇలా వేయటం వల్ల హీట్ ప్రొటెక్షనే కాకుండా బలం కూడా వస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా చూసినా కూడా కొన్ని మొక్కలకి చీడపీడలు రావటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మొక్కకి పేనుబంక వచ్చిందనమాట. ఇలాంటి మొక్కల్ని మొదట్లోకి కట్ చేయటమే మంచిది. మళ్ళీ చిగురులు వేసుకుంటూ వస్తాయి. మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఇలా మనకి లైట్గా షాడో ఇవ్వటం మొక్కలకి చాలా మంచిది. పల్చటి కాటన్ క్లాత్ని ఏదైనా అడ్డు పెట్టినట్లయితే హీట్ ప్రొటెక్షన్గా ఉంటుంది. అలాగే పాట్స్ అడుగున పెట్టే ప్లేట్లు కూడా మరీ పల్చగా ఉన్నవి కాకుండా ఇలా కొంచెం లోతుగా ఉన్నవి కనుక యూజ్ చేసినట్లయితే కిందకి దిగి వాటర్ అందులో ఉంటుంది కాబట్టి కొంతవరకు హీట్ ప్రొటెక్షన్గా ఉపయోగపడతాయి. ఎలా అయితే ఎక్సెస్ వాటర్ని బయటికి పంపిస్తుందో అలాగే అవసరమైనప్పుడు ఈ వాటర్ని అది పీల్చుకుంటానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఒకరోజు వాటర్ పోయటం మర్చిపోయినప్పటికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. సమ్మర్లో బాగా పనికొచ్చే టెక్నిక్ ఇది. ఒక టబ్లో వాటర్ నింపి మొక్కలకి దగ్గరలో పెట్టండి. మనం కూడా సమ్మర్లో వాటర్ బాడీస్ ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ నదులు, సముద్రాలు అంటూ వెళ్తూ ఉంటాం కదా. మొక్కలు కూడా అలాంటివే. వీటికి ఈ వాటర్ కూలింగ్ని ఇస్తుంది. ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వస్తే న్యాచురల్ ఫెర్టిలైజర్ ఎప్పుడూ బెటర్. రాత్రిపూట ఒక బిందెలో నీళ్లు తీసుకుని మన దగ్గర ఉన్న ఈ బనానా పీల్స్ని ఈ బిందెలో వేయండి. 24 hours అలా వదిలేసిన తర్వాత దాన్ని కనుక మొక్కలకి పోస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. బనానాలో ఉండే పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ మొక్కల పెరుగుదలకి ఎంతో హెల్ప్ చేస్తాయి. పొటాటో పీల్ కూడా ప్లాంట్ పెరుగుదలకి ఎంతో హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది మనీ ప్లాంట్లో మనీ ప్లాంట్ చాలా బాగా పెరుగుతుంది. ఇంకా ఆనియన్ పీల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది ప్లాంట్ పెరుగుదలకి చాలా హెల్ప్ చేస్తుంది. గులాబీలు అలాంటి మొక్కల్లో వేస్తే ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. వీటిని క్రోటన్స్లో కూడా వేయచ్చు. అందరిలోనూ మల్టీవిటమిన్ క్యాప్సిల్స్ పిల్లలకనో పెద్దవాళ్ళకనో వాడుతూనే ఉంటాము. ఒక్కోసారి మనం చూసుకోకపోతే ఇవి డేట్ అయిపోతూ ఉంటాయి. వాటిని మనం బయట పడేస్తూ ఉంటాం. అలా పడేయాల్సిన అవసరం ఏం లేదు. వీటిని మనం ప్లాంట్స్కి గ్రోత్ కోసం యూజ్ చేయొచ్చు. మొక్కలకి వాటర్ పోసిన తర్వాత కుండీ అంతా తడిగా ఉంటుంది కదా, అందులో ఇది పెట్టాలి. అయితే మన దగ్గర ఉన్నాయి కదా అని గుప్పెడు వేసేస్తే మొక్క చచ్చిపోతుంది. అలా కాకుండా ఒక మొక్కకి ఒకటే టాబ్లెట్, అది కూడా వీక్లీ 1 టాబ్లెట్ మాత్రమే వేసి అందులో పెట్టి ఉంచినట్లయితే మొక్క గ్రోత్ బాగుంటుంది. ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించి మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా. ఈ కంపోస్ట్ని మొక్కలన్నింటిలో తలో కొంచెం వేస్తే గ్రోత్ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇది మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనం యూజ్ చేసిన కాఫీ పొడి, టీ పొడి అలాంటివి కూడా మనకి వేస్ట్, కానీ మొక్కలకి అది చాలా బెస్ట్. ఇంకా కొబ్బరి పీచు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దీన్నే ఫైన్గా కట్ చేస్తే కోకోపిట్ అంటారు. దీన్ని మనం డైరెక్ట్గా కూడా మొక్కలకు వేయచ్చు. ఇలా వేళ్ళు బయటకు వచ్చేసిన కొన్ని మొక్కలు ఉంటాయి, వాటిని కవర్ చేయడానికి ఈ కొబ్బరి పీచు బాగా ఉపయోగపడుతుంది. ఇంక ఇవన్నీ ఎవరు చేస్తారా బాబు అనుకునే వాళ్ళ కోసం మన ఇప్సమ్ సాల్ట్ ఉండనే ఉంది. ఈ ఇప్సమ్ సాల్ట్ని ఒక్కొక్క మొక్కలో ఒక 1/2 స్పూన్ చొప్పున వేస్తే మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఏది యూజ్ చేసినా పర్వాలేదు. ఈ సమ్మర్లో మాత్రం మొక్కలు ఎండిపోకుండా పచ్చగా ఉండేలా చూసుకుంటే 2 months తర్వాత ఎలాగో వర్షాలు వస్తాయి కదా, అప్పుడు మనం నీళ్లు పోసినా పోయిపోయినా ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అవి పచ్చగానే ఉంటాయి. ఈలోగా మాత్రం వీటిని జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.